హై గైజ్, నా పేరు సాయి. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ పైన లొకేషన్ స్పూఫ్ అనేది ఎలా చేయాలి. లొకేషన్ స్పూఫ్ అంటే ఏంటి, దాని గురించి ముందు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను హైదరాబాద్లో, బట్ నేను నా కరెంట్ లొకేషన్ పంపించకుండా నేను వేరే లొకేషన్ పంపుదాం అనుకుంటున్నా. అది యూఎస్ లొకేషన్ అయ్యి ఉండొచ్చు, మహారాష్ట్ర, ఆంధ్ర, లేకపోతే విజయవాడ, లేకపోతే ఎక్కడదైనా నేను లొకేషన్ అనేది నా కరెంట్ లొకేషన్ చెప్పకుండా వేరే ఏదో ఒక లొకేషన్ పంపుదాం అనుకుంటున్నా. అది వాట్సాప్ అయినా, స్నాప్చాటో, గూగుల్ మ్యాప్స్, దేనిపైనైనా. సో అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. అంటే దాన్నే లొకేషన్ స్పూఫింగ్ అంటారు. అంటే మన ప్రెజెంట్ లొకేషన్ ఇవ్వకుండా స్పూఫ్ చేసి, అంటే వేరే లొకేషన్ ఎక్కడదో, మనం ఎక్కడ లొకేషన్ కావాలంటే అక్కడ లొకేషన్ పెట్టొచ్చు మన ఫ్రంట్ ఆఫ్ ద పర్సన్కి. అది వాట్సాప్ పైన, స్నాప్చాట్ పైన, దేనిపైనైనా మనం పెట్టొచ్చు. ఓకే, సో వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వీడియో యాజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ తీసుకోండి. దీన్ని మిస్యూజ్ చేస్తే దాన్ని రెస్పాన్సిబుల్ నేను కాను, నా ఛానల్ కాదు. ఓకే, సో నోట్ దిస్ పాయింట్. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ ఇఫ్ యూర్ న్యూ ఆన్ దిస్ ఛానల్ దెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. ఓకే, సో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. సో గైజ్, లొకేషన్ స్పూఫ్ చేయాలంటే దానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో రూట్ మెథడ్, ఇంకోటేమో నాన్ రూట్ మెథడ్. ఓకే, రూట్ మెథడ్ అంటే ఇది చాలా అడ్వాన్స్ మెథడ్ అది. సో దాని వీడియో నేను ఆల్రెడీ చేశాను, బట్ ఆ వీడియో మీకు ఇంగ్లీష్ ఇంకా హిందీలో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఈరోజు నేను మీతో షేర్ చేసే మెథడ్ ఏంటంటే ఇది నాన్ రూట్ మెథడ్. ఓకే, ఇది సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. బట్ ఈ మెథడ్ వర్క్ చేయకపోతే మీరు ఆ సెకండ్ మెథడ్ ఫాలో చేయండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, జీపీఎస్ ఇమ్యులేటర్. ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ ఏంటి, ఫేక్ జీపీఎస్ లొకేషన్. ఇది సెకండ్ అప్లికేషన్. థర్డ్ అప్లికేషన్ ఏంటి, మనకి థర్డ్ అప్లికేషన్ పేరు ఏంటంటే ఫేక్ జీపీఎస్ లొకేషన్ స్పూఫర్. ఈ 3 అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి. ఇందులోంచి ఏ అప్లికేషన్ యూస్ చేసి అయినా మీరు మీ లొకేషన్ అనేది స్పూఫ్ చేయొచ్చు. ఏ అప్లికేషన్ అయినా, ఏ ఒక అప్లికేషన్ యూస్ చేసి. ఈ 3 అప్లికేషన్లు ఒకే పని చేస్తాయి. ఓకే, బట్ ఈ ఏంటంటే పెయిడ్ యాప్స్. ఇందులో మీకు యాడ్స్ చూసి మీరు లొకేషన్ స్పూఫ్ చేయొచ్చు, లేకపోతే పే చేసి యాడ్స్ వద్దంటే పే చేయాల్సి వస్తుంది, మీరు లొకేషన్ అనేది స్పూఫ్ చేయొచ్చు. 100% లీగల్, డోంట్ వరీ. ఓకే, ఈ 3 యాప్స్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి. ఓకే, సో ఈ 3 యాప్స్ ఏంటంటే పెయిడ్ యాప్స్. పే చేయొద్దంటే మీరు యాడ్స్ చూసి ఆ యాప్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా బోనస్ యాప్ ఉంది, ఇది నా తరపు నుంచి మీకు చెప్తున్నా. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే ఫేక్ ట్రావెలర్. ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో ఉండదు, ఇది ఒక ఓపెన్ సోర్స్ అప్లికేషన్. ఓకే, డోంట్ వరీ, ఇది 100% లీగల్ అండ్ 100% సేఫ్, బికాస్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. ఓకే, దీని లింక్ అంటే డిస్క్రిప్షన్లో పెడతా. సో ఈ ఓపెన్ సోర్స్ యాప్ నేను ఇక్కడ యూస్ చేయబోతున్నాను. ప్రాసెస్ మాత్రం ఈ 4 అప్లికేషన్స్కి సేమే. ఓకే, సో ఈ ఓపెన్ సోర్స్ అప్లికేషన్లో మనకు బెనిఫిట్ ఏంటంటే యాడ్స్ అని ఉండవు, ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే పని ఉండదు, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్, డెవలపరే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, అర్థం చేసుకోండి ఈ విషయం. సో ఇక్కడ మీకు ఏది నచ్చితే ఆ యాప్ మీరు యూస్ చేయొచ్చు మీ లొకేషన్ని స్పూఫ్ చేయడానికి. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. కేర్ఫుల్లీగా మొత్తం ఎండదాకా వీడియో చూడాలి, ఒక్క పార్ట్ కట స్కిప్ చేయొద్దు. ఐ రిపీట్, ఒక్క పార్ట్ కట స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ ఈ ఫేక్ ట్రావెలర్ అప్లికేషన్ ఉంది కదా, దీన్ని మీకు ఒకసారి ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇది సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ తత్మా 3 అప్లికేషన్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ సేమ్ ఇంటర్ఫేసే ఉంటుంది ఇంచుమించుగా. సో ఈ ఫేక్ ట్రావెలర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ చూడండి, ఇలా ఉంటుంది. ఇందులో యాడ్స్ అని ఉండవు. ఓకే, సో స్టెప్ 1 ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళాక ఇక్కడ బిల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది బిల్ నెంబర్. నెలకండి బిల్ నెంబర్ ఎక్కడైనా దొరుకుతుంది, సెట్టింగ్స్లో అబౌట్లో ఉంటుంది. ఆ బిల్ నెంబర్ పైన మీరు 6 to 7 times ట్యాప్ చేయాలి. ఇలా టకా 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 కొడితే అక్కడ యూఆర్ నావే డెవలపర్ అని మీకు ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ యూఆర్ నావే డెవలపర్ అనేది వస్తుంది. ఇదిగో చూడండి ఇలాగా. ఒకవేళ మీరు షౌమీ అంటే ఎంఐ, రెడ్మీ, పోకో యూజర్ అనుకోండి, మీకు MIUI అని ఉంటుంది వర్జన్ అని, దానిపైన 6 to 7 times ట్యాప్ చేయాల్సి వస్తుంది. తతిమా ఫోన్స్లో మాత్రం బిల్ నెంబర్ పైన 6 to 7 times ట్యాప్ చేయాలి. ఒకవేళ మీరు షౌమీ, పోకో, రెడ్మీ యూజర్ అయితే మీరు MIUI లేకపోతే HyperOS వర్జన్ ఉంటుంది, దానిపైన 6 to 7 times ట్యాప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత డెవలపర్ ఆప్షన్ ఆన్ అవుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ కనపడుతుంది, అది మనకి అడిషనల్ సెట్టింగ్స్లో కనపడుతుంది. అడిషనల్ సెట్టింగ్స్లో అయినా ఉంటుంది, లేకపోతే సిస్టమ్లోనైనా ఉంటుంది. సెట్టింగ్స్ చూడండి, సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే సిస్టమ్ అని ఉంటుంది. సో నా కేసులో నా ఫోన్లో అడిషనల్ సెట్టింగ్ అనే ఆప్షన్ లేదు, బట్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సిస్టమ్ ఆప్షన్ వెనకాల సిస్టమ్ ఆప్షన్లోన నాకు డెవలపర్ ఆప్షన్ అనేది దొరికింది. ఓకే, సో ఈ డెవలపర్ ఆప్షన్ అనేది మీరు ఆన్ చేయాలి. తర్వాత కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళాక ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది, సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్. దీనిపైన ట్యాప్ చేయండి.
తర్వాత మీరు ఇక్కడ ఆ అప్లికేషన్ని జస్ట్ క్లిక్ చేయాలి. ఏ అప్లికేషన్ క్లిక్ చేయాలి? ఏ అప్లికేషన్ తోటి మీరు స్పూప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్. ఇక్కడ నేను మీకు 4 యాప్స్ చెప్పాను. 3 ఏమో ప్లే స్టోర్లో ఉన్నాయి, ఒకటేమో మనకి ఓపెన్ సోర్స్. సో నేను ఇక్కడ ఓపెన్ సోర్స్ యాప్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ 1 ట్యాప్ చేస్తా దీనిపైన. జస్ట్ 1 ట్యాప్. మీరు ఏ యాప్ కావాలి, ఏ యాప్ తోటి స్పూప్ చేద్దాం అనుకుంటే ఆ యాప్ని జస్ట్ 1 ట్యాప్ చేయాలి, అంతే, ఇంకేమీ లేదు. జస్ట్ ఫినిష్. ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ వరకు డన్ అయింది. స్టెప్ 1 కంప్లీట్. స్టెప్ 2 ఓపెన్ చేయండి అప్లికేషన్. ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలి? దేనితో స్పూప్ చేద్దాం అనుకుంటున్నారు ఆ అప్లికేషన్. నేను ఈ యాప్స్ తోటి స్పూప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ యాప్? ఫేక్ ట్రావెలర్. ఓకే. తర్వాత ఇక్కడ మన గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను. ఇది నా ప్రెజెంట్ కరెంట్ లొకేషన్, రైట్? ఇది నా ప్రెజెంట్ కరెంట్ లొకేషన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా లొకేషన్ స్పూప్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అవతల వాడికి, అంటే నా ఫ్రంట్ ఆఫ్ పర్సన్కి నేను నా ప్రెజెంట్ లొకేషన్ వద్దు, అది ఇవ్వద్దు అనుకుంటున్నాను. నేను ఏదో వేరే లొకేషన్ పెడదాం అనుకుంటున్నాను నా ఫ్రంట్ ఆఫ్ పర్సన్కి. సో ఇక్కడ ఏం చేయాలి నేను? సో ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పెన్ ట్యాప్ చేయాలి. జస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ లొకేషన్ ఇక్కడ టైప్ చేయండి. నేను యూఎస్ పెట్టాను, సెర్చ్ పెన్ క్లిక్ కొట్టాను. సో ఇక్కడ యూఎస్ అనేది వస్తుంది. వెయిట్. ఓకే. సో ఇప్పుడు మనం యూఎస్లో వెళ్ళాం. సో ఇక్కడ యూఎస్ లొకేషన్ ఏదో ఒకటి సెట్ చేసుకుంటాం. మీరు యూఎస్ కాకపోతే మన ఇండియాలోనో లోకల్దో ఎక్కడదో ఏదో ఒకటన్నా మీరు అక్కడ లొకేషన్ టైప్ చేయండి, ఆ లొకేషన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయాలి అంతే. సో ఇక్కడ నేను యూఎస్లో లొకేషన్ ఏం పెడదాం? డెన్వర్ పెడదామా? సో ఇక్కడ లొకేషన్ అనేది మనం సింప్లీ సెర్చ్ చేసుకోవటమే. ఓకే. సో మీ లొకేషన్ ఎక్కడ సెట్ చేద్దాం అనుకుంటే ఆ లొకేషన్ సెర్చ్ చేసుకోండి. సో ఆ లొకేషన్ సెర్చ్ చేశాక ఇక్కడ అప్లై కొడతామే. ఓకే. సో వెయిట్, నేను ఇక్కడ వేరే లొకేషన్ వేస్తాను. ఓకే గైజ్, ఇక్కడ నేను వేరే లొకేషన్ ఏదో ఒకటి వేస్తాను. సో ఇక్కడ ఢిల్లీ వేసేద్దాంలే. ఓకే. నేను ఉన్నది ఇప్పుడు ఎక్కడ? హైదరాబాద్ నర్సాపూర్లో ఉన్నాను. బట్ ఇక్కడ నేను లొకేషన్ ఢిల్లీ పెడుతున్నా. అంటే నేను ఢిల్లీలో లొకేషన్ అది పెట్టబోతున్నాను. సో ఇక్కడ ఢిల్లీ టైప్ చేశాను. మీరు మీ ఊరో లేకపోతే ఏది ఉంటే అది సెర్చ్ చేసి అక్కడ టైప్ చేయాలి. టైప్ చేశాక సెర్చ్ పెన్ క్లిక్ చేస్తే తర్వాత ఈ లొకేషన్ అక్కడ తీసుకుంటుంది. తర్వాత అప్లై పైన క్లిక్ చేయాలి. ఓకే. నేను అప్లై పైన క్లిక్ చేశాక లొకేషన్ సెట్ అయిపోద్ది. సో అప్లై పైన క్లిక్ చేశాక దీన్ని మినిమైజ్ చేయాలి. క్లియర్ చేయొద్దు, ఓన్లీ మినిమైజ్ చేసి పెట్టండి. దాని తర్వాత గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ మీరు ఇక్కడ గూగుల్లో లొకేషన్ చెక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ నేను వెళ్ళిపోయాను ఢిల్లీలోకి. రైట్? ఎక్కడ ఉన్నాను నేను ఇప్పుడు? ఢిల్లీలో. కరెక్ట్గా చూడండి, నేను నా లొకేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఢిల్లీలోకి వెళ్ళిపోయాను నేను. ఇదిగో న్యూ ఢిల్లీ. నేను ఉన్నది అక్కడ, నా ప్రజెంట్ లొకేషన్ ఏమో హైదరాబాద్ నర్సాపూర్. బట్ నేను లొకేషన్ స్పూఫ్ చేసి ఎక్కడికి పెట్టాను? ఢిల్లీకి పెట్టాను. అట్లా మీరు ఏది కావాలంటే ఆ లొకేషన్ మీరు స్పూఫ్ చేసి పంపించుకోవచ్చు. వాట్సాప్లో కూడా ఆ ఢిల్లీ లొకేషన్ వెళ్తుంది, స్నాప్చాట్ అన్ని చోట్ల లొకేషన్ ఢిల్లీ వెళ్తుంది. ఏ సెట్ చేసుకుంటే అది వెళ్తుంది. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యాప్ సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యాడ్స్ ఉండవు, ఫ్రీ యాప్ కదా మరి. ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఈ ప్లే స్టోర్ పైన యాప్స్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోండి. సో అందులో మీకు ఇబ్బంది ఉండదు, అందులో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. సో చెక్ చేయండి 4 యాప్స్లో మీ ఆండ్రాయిడ్ డివైస్ పైన ఏది సరిగ్గా పనిచేస్తే అది యూస్ చేసుకోండి. ఓకే. ఇంకా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ లొకేషన్ అనేది యూస్ చేసేటప్పుడు, స్పూఫింగ్ చేసేటప్పుడు వైఫై కనెక్ట్ చేయొద్దు. ఫస్ట్ బ్లూటూత్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మీ సెల్యులర్ డేటా యూస్ చేసుకోండి అంతే. ఓకే. సో ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మీ లొకేషన్ స్పూఫ్ అవుతుంది. కరెక్ట్గా మీరు లొకేషన్ అనేది అవతలోడికి పంపించగలుగుతారు. ఓకే. అర్థమైందా? నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందిలే. ఓకే. సో వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. మీకు అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తెచ్చి పెడతా. ఓకే. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం, మీకు ఒకవేళ అడ్వాన్స్ మెథడ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ వీడియో మీరు ఫాలో చేయొచ్చు. అది ఇంగ్లీష్లో ఉంటుంది, ప్లస్ హిందీలో కూడా ఉంటుంది. ఓకే. అందులో రూట్ అనేది డివైస్ని చేయాల్సి వస్తుంది. సో అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, అది చాలా లాంగ్ ప్రాసెస్, అందుకే నేను ఇందులో మీకు చూపించలేదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.